షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్ అంటారు వాళ్ళను. అంటే ప్రతికి ఏమైనా విలేజ్లలో ఉన్నప్పుడు వాళ్ళు బేసిక్గా ఏమైనా ఒక ర్యాంటాక్ ఇంజెక్షన్ గోళీలు ఇచ్చేసి తాత్కాలిక ఉపశమనం చేయించి మిగతా వాళ్ళు క్వాలిఫై పర్సన్ దగ్గరికి పంపాల్సిన వాళ్ళ బాధ్యత. నేను ఈ జిల్లాలలో ఇప్పటివరకు ఆర్ఎంపీలు వాళ్ళ స్థాయిని మించి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ మించి వైద్యం చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు ఈ బానొత్తు ప్రమిళ దానికి ఉదాహరణ, నెక్కొండ నెల్లికుదురు మండలము వాళ్ళ ఉదాహరణ. కాబట్టి ఆర్ఎంపీలు కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకొని ఉంటే సరే, లేదంటే ఈ ముఠా మీద ఉక్కుపాదం ఒప్పి అందరినీ చట్టపరంగా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి మీ ద్వారా ఈ ఆర్ఎంపీలకు మరియు ప్రైవేట్ ప్రాక్టీషనర్లకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ దీని మీద ఒక అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణ ఏంటిదంటే, ఒక కడుపులో అమ్మాయా అబ్బాయా పుట్టడం అనేది ఆ తల్లి నిర్ధారించదండి. ఎప్పుడైతే భార్యాభర్తలు అంటే తల్లి గర్భంలో పిండం పడుతుందో, తల్లి గర్భంలో పిండం పడ్డప్పుడు అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలనేది నిర్ధారించేది భర్త నుంచి వచ్చే క్రోమోజోమే తప్ప భార్య నుంచి వచ్చే క్రోమోజోమ్ కాదు. కాబట్టి దీన్ని అందరూ చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం మురుకగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటిదంటే, చెట్ల మందు దాపిస్తే అబ్బాయి పుడతాడు, చెట్ల మందు దాపిస్తే అబ్బాయి పుడతాడు. అది లేదండి, సైంటిఫిక్గా దానికి ఆధారం లేదు. కాబట్టి దయచేసి ఈ జిల్లా ప్రజలందరూ దీన్ని గమనించేసి కొంచెం చదువుకునే వాళ్ళకి అవగాహన కలిగించేసి ఇట్లాంటి భ్రూణ హత్యలు నివారించవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్సు ప్లస్ రిజిస్టర్ ప్రాక్టీషనర్సు, ఈ నర్సింగ్ హోమ్లు, తర్వాత ఈ గైనక్ సెంటర్లు, ఈ స్కాన్ సెంటర్లు చట్టానికి అతిక్రమించి ఎవరైనా పనులు చేస్తే నిర్దాక్షిణంగా వాళ్ళ మీద పనిష్మెంట్ వేసుకుంటూ అన్ని హాస్పిటల్స్ కానీ స్కాన్ సెంటర్లు కానీ సీజ్ చేసేస్తానని చెప్పేసి ఈ అందరికీ మీ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.